నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఎన్నికలకు ముందు కూటమి నెగ్గాలని ఎన్నో వీడియోలు చేశాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అధ్యక్షుడు తన సామాజిక వర్గాన్ని పెద్దల పాత్ర పోషించమంటే నిజాయితీగా నిబద్ధతతో ఏమీ ఆశించకుండా మేము పోషించి మా యొక్క ఆత్మసంతృప్తి చెందిన వ్యక్తిగా ఎన్నికలయ్యి 9 నెలలు పూర్తయ్యాక ఆవిర్భావ సభ అయిన తర్వాత ఇప్పుడు నేను నా యొక్క మనసులో వేదన వెలిబుచ్చుకుంటున్నా. గత ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో మరాఠీలకి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం 10% వాటా ఇచ్చిందో అది పరిణామం తర్వాత ఎన్నికలైన తర్వాత మేము చూసిన తర్వాత ఒక ఆలోచన ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో బీసీ సోదరులకి 45,000 కోట్లు ఇచ్చేమంటున్నారు. చాలా సంతోషం. అలాగే వారికి ఈ చిన్న లోకల్ బాడీ పోస్టుల్లో అలాగే రాజకీయ పదవుల్లో 34% వాటా ఇస్తున్నామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొన్న అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. 34% ఇచ్చి వారిని పెంచాలి. అయితే ఒక కాపు నాయకులుగా మా డిమాండ్ ఏమిటంటే ఈ యొక్క సమస్య తీర్చేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదా బీజేపీ ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు ఇది తీసుకోవాలి. ఆ కారణంతోనే మొన్న మా పెద్దలు సోము వీర్రాజు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ద్వారా ఈ కార్యక్రమం మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళటానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు గారికి మోదీ గారికి వెళ్ళి కలుస్తాకి. ఎందుకంటే ఇచ్చేవారు పెట్టేవారి దగ్గరికి వెళ్ళి అడగాలి తప్ప పెట్టి పొజిషన్ లేని వ్యక్తిని అనవసరంగా మనం నిందించడం సందర్భం కాదని మేము ఇంకెవ్వరిని టచ్ చేయట్లేదు. బీసీ సోదరులకి ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఇవ్వటం కాదు. చంద్రబాబు నాయుడు గారు, ఓ బీసీ సోదర, ఇప్పుడు మీకున్నది జనాభా ప్రకారంగా 24% రమారమి. మేము మీకు కోరేది ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో 34% మీరు తీసుకోండి. మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. అలాగే మరాఠీలకు ఇచ్చిన 10% లాగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు మేము మిగిలిన బీసీలుగా ఉన్న వ్యక్తులవే. ఎవరో నలుగురు పెద్దలు మాలో ఉబ్బులింగం చేసి రాయలసీమ రెడ్లు మీరు బీసీ లేటరా అని చెప్పి రెచ్చగొడితే మా ఊళ్ళకి అంత లోకజ్ఞానం లేక లౌక్యం చేతకాక వారు చెప్పిన ట్రాప్లో పట్టడం వల్ల మేము సర్వనాశనం అయిపోయి 78 ఏళ్ళు అవుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1961లో తీశారట, 64లోనూ. పెద్దలు దామోదరం సంజీవయ్య గారు దళిత బిడ్డ మాకు ఇచ్చినా కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు తీశారు. మొన్న జగన్ గారు కూడా చేశారు. ఎందుకంటే ఈ యొక్క రాయలసీమ ఏ రెడ్డి గారికి కూడా మా జనాభా చూస్తే ఒక భయం. అయితే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కాకినాడ జిల్లా నుంచి ఉద్యమాల పురిటిగడ్డ రాజశేఖర్ రెడ్డి గారు రావులపాలెంలో మీకు కాపు రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఆయన మోసం చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను మీకు న్యాయం చేస్తాను ఆయన పాదయాత్రలో ఆయన చెప్పాడు. అది జరగలేదు. దాని మీద మా అప్పటి పెద్దలు ముద్ర పద్మనాభం గారు ఉద్యమం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పి అనపర్తిలో చెప్పాడు. ఆ తర్వాత జగ్గంపేటలో మీకు రిజర్వేషన్ ఇవ్వలేను, మా వల్ల కాదు అని చెప్పాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు చూస్తాను అన్నారు. పవన్ కళ్యాణ్ గారు పెద్దల పాత్రే అడిగారు. ఇంకే హామీ మాకు ఇవ్వలేదు, మేము ఆయన అడగలేదు. ఎందుకంటే అసెంబ్లీ గేటు తాకినము అన్నప్పుడు మాకు బ్లడ్ పొంగింది. ఏమైనా దక్కించాలా, అతన్ని ఏమీ అడగకూడదు. అతను చాలా స్థితప్రజ్ఞుడు, వ్యూహం తెలుసున్నవాడు. నా వ్యూహం నాకు వదలండి అన్నప్పుడు అతను మనం అడిగి లోపోయి కంటే నిర్ణయం భారం అతనికి వదిలేస్తాం బెస్ట్ అని చెప్పి వదిలేసాం. ఇంకా అతన్ని ఏమి టచ్ చేయం మేము. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే
ఈ కాకినాడ జిల్లాలో ఒక ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. 9 నెలలు అయింది. అధికార పార్టీలో కాపు సంఘ నాయకులు అధికార పార్టీని వారి యొక్క స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. అపోజిషన్ పార్టీ అంటే బలమైన నాయకులు ఉన్నారు, సబ్జెక్ట్ పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కనీసం అధికార పార్టీ కాపు నాయకు ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీ, ఎంపీలని వాళ్ళు కలిపి కూర్చుని ఇది బాధ ఎక్కువగా ఉంది, ఏదో చెయ్యాలి, వీళ్ళకి న్యాయం చేయాలన్న సోయ వాళ్ళకి లేదు. వీళ్ళు కొత్తగా నెగ్గారు కాబట్టి వీళ్ళకి అంత అనుభవం లేదు, వీళ్ళని అంటాం కూడా కష్టం. అందుకని మొన్న ఒక రాయమండ్రిలో మీటింగ్ పెట్టాం. రేపు ఆదివారం తణుకులో మీటింగ్ పెడుతున్నాం. రాబోయే రోజుల్లో పెద్దలు సోము వీర్రాజు గారిని తీసుకుని బీజేపీ వారి దగ్గరికి వెళ్తూ చంద్రబాబు గారిని కలిసి సోము వీర్రాజు గారితో పాటు దీన్ని చేయటానికి సంపూర్ణంగా నిర్ణయించుకున్నామని, అలాగే రేపు ఆదివారం అయిన తర్వాత కాకినాడలో రాష్ట్ర వ్యాప్త కాపు పెద్దలతో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఒక సమావేశం పెడతామని, అలాగే నా సోదరులందరినీ కలుపు వెళ్తాకి సిద్ధంగా ఉన్నామని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ మీ నాగబాబు.